ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం. నేటి వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుని యొక్క తోడు మనకి చాలా అవసరం. మనుషులు ఎవరూ కూడా తోడు ఉంటాను అని చెప్తారు, కానీ ఎవరు కూడా అసలైన సమయంలో మనతో తోడుగా ఉండటానికి ఇష్టపడరు. సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఏ కొదువులు లేనప్పుడు మనుషులు నేను నీకు తోడుగా ఉంటానని చెప్తారు. కానీ ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను విడువను అని వాగ్దానం ఇస్తారో వారందరూ కూడా కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెడతారేమో, కానీ నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడువను, సదాకాలము యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఆయనను నమ్మినటువంటి మన జీవితంలో ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మన చేయి విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను పరలోకం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభు మీద నమ్మిక ఉంచితే ఈ యుగంలో కాదు, రాబో యుగంలో కూడా, ఈ యుగ సమాప్తి వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను దీవిస్తాడు. యోబు ఎన్నో శ్రమలు వచ్చినాయి, అందరూ విడిచి వెళ్ళిపోయారు, కానీ దేవుని యొక్క తోడును ఆశ్రయించిన యోబు మరలా రెండంతులుగా దీవించబడ్డాడు. ఉదయకాల సమయంలో మనుషుల తోడు కాదు, దేవుని తోడు కోరుకున్న ప్రతి మనిషి కూడా గొప్పగా దీవించబడ్డారు, గొప్ప విజయాలను పొందారు, అనేక ఆశీర్వాదములు అనుభవించారు. ఉదయకాల సమయంలో మనుషుల తోడు కన్నా దేవుని తోడు విలువైనది. దేవుని తోడు కోరుకున్న దావీదు గొప్ప విజయాన్ని పొందాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని తోడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవం కలిగిన మా యేసురాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో మీరు తోడై ఉంటానని వాగ్దానం చేశారు. మనుషులు విడిచిపెడతారు, కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈ భూమి మీద, అలాగే ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత పరలోకంలో కూడా మీరు మాకు తోడై ఉండి దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాం. మనుషుల తోడు కన్నా నీ తోడు చాలా విలువైనది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. పాపులుగా ఉన్నప్పుడే నువ్వు ప్రేమించిన దేవుడు. మనుషులైతే అసహించుకుంటారు, కానీ నువ్వు అసహించుకునే దేవుడు కాదు. నీవు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు తండ్రి. స్తుతిస్తూ ఉన్నావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు మమ్మల్ని విడువక సదాకాలము మాకు తోడై ఉండేటటువంటి నీ కృప మాకు చాలా అవసరం. నీ తోడుంటే ఈ లోకములో ఉన్నవన్నీ జయించగలుగుతాం సార్. అంటే జయ జీవితమును మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.